హాయ్ హలో అండి. ఈరోజు చేసే రెసిపీ మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రై అండి. ఇగో ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయ బీనీస్ ఉడికించుకున్న, ఇక్కడ ఒకటి క్యాప్సికమ్, ఉల్లిపాయలు, కరివేపాకు, ఎల్లిపాయలండి. ఓకే, స్టవ్ వెలిగించి ప్యాన్ ఎత్తి పెట్టాను. ప్యాన్ వేడైంది. ఒక 2 స్పూన్ల ఆయిల్, పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు. ఓకే, చిట్పట్లాడుతున్నాయి కదా. ఉల్లిపాయలు, క్యాప్సికమ్, ఓకే, ఇలాగే అన్నీ 1 బై 1 ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్, ఉల్లిపాయలు, కరివేపాకు, ఎల్లిపాయలండి, ఒక 4-5 ఎల్లిపాయలు, ఒక 5 నిమిషాలు మూత పెడదాం. ఓకే, ఇందులోకి ఇప్పుడు చిటికెడు పసుపు, ఓకే అండి, ఇవి ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయ బీన్స్ ఇదంతా ఒకసారి కలుపుకొని సాల్ట్ వేద్దాం. సాల్ట్ ఇందులోకి మళ్ళీ నేను శనగగింజల పొడి వేస్తాను కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువ వేసిన. ఇదిగో నేను శనగగింజల పొడి ఒక 2-3 డేస్ కానీ చేసి పెట్టుకుంటానండి. శనగగింజలు వేపుకొని కారం, ఉప్పు వేసి 2 ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకొని ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటా. ఎప్పుడైనా ఫ్రైలకు కావాలన్నప్పుడు ఇదేనా వేసుకోవచ్చు, ఎండుకారమైన వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చేసి పెట్టాను కాబట్టి అందులో సాల్ట్ వేసాను కాబట్టి ఇందులో 1/2 స్పూన్ సాల్ట్ వేసాను అంతే. ఆల్రెడీ ఈ పొడిలో సాల్ట్ ఉంటుంది కాబట్టి. ఓకే, ఓకే అండి, ఇలాగన్నీ వెజిటేబుల్ కలిపి ఫ్రై చేసుకుంటే, ఉడికించుకొని ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. అన్నీ కొన్ని ఉన్నాయనుకో, అంటే అన్నీ సరిపడా ఉండవు కదా, కొన్ని ఉంటాయి. అన్నీ మిక్స్డ్ ఇలా ఉడికించుకొని ఫ్రై చేస్తే బాగుంటుంది. క్యాప్సికమ్ ఉడికించాలండి, జస్ట్ అట్లా ఆయిల్ వేస్తే అదే మగ్గిపోతుంది. గోరుచిక్కుడుకాయ బీనీస్ కానీ, క్యారెట్ కానీ అన్నీ కొన్ని ఉంటాయి కదా. ఇలాగ అన్నీ మిక్స్డ్ చేస్తే బాగుంటుంది. ఓకేనా, ఇంకొక 5 నిమిషాలు మూత పెడదాం. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఇప్పుడు ఈ శనగగింజల పొడి ఉంది కదా, అది వేసుకొని మొత్తం ఒకసారి అలా కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు పొడి వేసాం కదా, 2 నిమిషాలు అంటే అయిపోయినట్టు ఫ్రై. ఓకే, ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రై చాలా బాగుంటుంది. ఎప్పుడు రొటీన్గా ఒకటే చేసుకోకుండా మనకేమన్నా కూరగాయలు కొన్ని మిగిలిపోయినవి అన్నీ కలిపి ఇలా చేస్తే చాలా బాగుంటుందండి. ఓకేనా, ఓకే, మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. మరి ఇందులో కాంబినేషన్ రసం ఉండాలి కదా. నేను ఇక్కడ రసం కూడా చేశాను, మిరియాల రసం. దీని రెసిపీ ఏం పెట్టలేదు.
మిరియాల రసము వెజిటేబుల్ ఫ్రైకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా, ట్రై చేయండి మీరు కూడా. ఫైనల్గా మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రై రెడీ అండి. ట్రై చేయండి మీరు కూడా. సూపర్ అంటే సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఓకే, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ట్రై చేయండి. ఓకే, బాయ్.